ఎస్ఎన్పిసి డిపార్ట్మెంట్లో మేము ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులుగా గత 10 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్నాము. ఇంతవరకు ఎలాంటి ఆటంకాలు లేకుండానే మా విధులు నిర్వహించుకుంటూ వెళ్ళిపోయినాము. కానీ గత కొంతకాలంగా గత 2 సంవత్సరాల నుండి కొత్త టెండర్లు వేసుకుంటూ కొత్త కాంట్రాక్టర్లు మారుతూ కొంతమంది అధికారులు కానీ కొంతమంది రాజకీయ నాయకులు కానీ అధికారాలను ప్రబోల పెట్టి ఈ టెండర్లను పేపర్లు ఇవ్వనుకుంటూ లేకపోతే ఇంకో సాకులు చెప్తూ మా యొక్క ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను నడి రోడ్డు మీదకి తీసుకొచ్చారు. మాకు డ్యూటీలు ఇవ్వకుండా, అలాగే కొత్త టెండర్లకు అవకాశాలు ఇవ్వకుండా, పాత టెండర్లు కొనసాగించకుండా మా యొక్క విధులకు ఆటంకాలు కల్పిస్తున్నారు. మాకు డ్యూటీ లేకుండా చేస్తున్నారు. కనుక ఈ విషయాలు పై అధికారులకు, సింగరేణి అధికారులకు కానీ లేక పెద్ద ఎత్తున ఇంకా రాజకీయ నాయకులకు కూడా తెలియడానికే మేము ఈరోజు వినతి పత్రం ఇవ్వడానికి జేఎంఎఫ్కి వచ్చాము. ఇకనైనా మా విధులను యథావిధిగా కొనసాగించాలని జీఎం గారికి అలాగే పై అధికారులకు కూడా మేము వినవించుకుంటున్నాం. లేని ఏడల ఈ 213 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. మాకు విధులు ఇయ్యని ఏడల మేము ఇంకా రాస్తారోకలు చేయడానికైనా లేకపోతే మా డ్యూటీ రేట్స్ పెట్టి ఆఫీసుల ముందు బైఠాయించడానికైనా ధర్నాలు చేయడానికైనా వెనుకాడబోమని హెచ్చరిస్తున్నాం.